ఫ్రెండ్స్, ఈరోజు బోట్ నెక్లో రౌండ్ షేప్ వస్తుందండి. అది కటింగ్ చూపిస్తున్నాను. బ్లౌజు కింద ఎడ్జెస్ సమానంగా చూసుకొని చిన్న కట్ చేసానండి. ఇది బ్యాక్ ఓపెన్ వస్తుందండి, అందుకని బ్యాక్ కూడా సమానంగా చిన్నది కట్ చేశాను. తర్వాత ఇలాగా షోల్డర్ పొడవు 15 ఇంచులు, షోల్డర్ ముందు ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇది బ్యాక్ ఓపెన్ కదండి, బ్యాక్ ఓపెన్కి నొక్సులు పట్టి తాళ్ళు పట్టి వేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకుని ఒక లైన్ కొట్టుకోండి. అలా స్ట్రైట్ లైన్ కొట్టుకున్న తర్వాత షోల్డర్ పెట్టుకోండి. షోల్డర్ 7 ఇంచీలండి. లైన్ కొట్టేసుకొని షోల్డర్ 7 ఇంచీలు, చంకదింపు కూడా 7 ఇంచీలండి. నడుము 30 సైజ్ అండి. ఇది బ్లౌజు ఇలా ఎల్ షేప్ తీసుకుని చిన్న 1 ఇంచు లైన్ గీసుకోండి. తర్వాత చెస్ట్ లూజ్ 9.5 అండి, 2 ఇంచుల ఖర్చుకి. తర్వాత ఇలా రౌండ్ తీసేసుకోండి. పైన 1/2 ఇంచు వదిలేసుకొని నాకు 8 ఇంచులు రావాలండి, సరిపోయింది. చంకాం రౌండ్ కింద కూడా సేమ్ 9.5, 2 ఇంచుల ఖర్చుకి పెట్టుకోండి. డాట్స్కి అన్నీ సరిపోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర కూడా లైన్కి పెట్టుకుంటున్నాను నేను. తర్వాత ఫ్రంట్ 1/2 ఇంచ్ పెట్టాం కదా, అది వదిలేసుకుని 4 ఇంచులు పెట్టుకోవాలండి. నెక్ కిందకి పావు తక్కువ 4 పెట్టుకుని ఇలాగ బాక్స్లా గీసుకుని ఇందులో రౌండ్ షేప్ తీసుకోండి, బోట్ షేపు. తర్వాత ఇక్కడ నుంచి పావు తక్కువ 2 ఇంచీలు గ్యాప్ ఉంచి కింద 4 ఇంచులు పెడుతున్నాను. మనకి నెక్ అండి, కింద నడుము పొడవు. తర్వాత ఇక్కడ కూడా 4 ఇంచులు, 1/2 ఇంచు వదిలేసిన తర్వాత 4 ఇంచులు పెట్టుకుని ఇలాగ ఇక్కడ కూడా బాక్స్ గీసుకోండి. దీంట్లో ఇలా కొంచెం కార్నర్స్ దగ్గర ఇలా రౌండ్ తీసుకుంటే మీకు రౌండ్ షేప్లో వస్తుంది, బాగుంటుందండి నెక్. మా అమ్మ పైపింగ్ కట్ ఏమైనా లేస్ వేస్తానండి. ఇది లైనింగ్ తిప్పేసి వీడియోస్ సేమ్ ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవడమేనండి. వీడియోస్ డైలీ పెడదాం అనుకుంటున్నాం. దసరా హడావడి వల్ల అవ్వలేదండి, కొంచెం గుడికి కట్ట వెళ్ళడం వల్ల అవ్వట్లేదు. మళ్ళీ స్టార్ట్ చేశాను. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడే డైలీ పెడదామంటే అవ్వట్లేదు. ఇలాగ నెక్ కూడా మనం ఎలాగైతే డ్రా చేసామో అలా కట్ చేసేయండి. అంతేనండి, ఇలా వస్తుంది. ఇంకా దగ్గరికి అవుతుంది. మనం ఒకసారి పట్టి తాళ్ళు పట్టి వేసిన తర్వాత స్టిచ్చింగ్ అయ్యేటట్టు బాగుంటుందండి. నెక్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ క్లోజ్ ఉన్న వైపు వేసుకోవాలండి. బ్యాక్ ఓపెన్ కదా, ఇలా వేసుకుని మనం ఒకసారి పట్టి తాళ్ళు పట్టి కొంచెం ఉంచాం కదండి క్లాత్ లోపల ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు పెట్టుకోవాలి. సేమ్ దీని చుట్టూ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలా చుట్టూ డ్రా చేసుకోవాలి. షోల్డరు, చంకాం రౌండ్, అంతేండి. తీసేసుకుని లైన్స్ తీసుకొని చంకలు లోతు తీసుకోవాలి. 1/2 ఇంచు లోతు తీసుకుని షోల్డర్ కూడా సేమ్ గీత తీసుకుని ఫ్రంట్ 4 ఇంచులు పెట్టుకోండి. నెక్ ఇది ఫ్రంట్ జిమ్మి శారీ అండి. దీనికి కొంచెం వర్క్ వచ్చింది, అంటే బ్యాక్ పెట్టుకుంటే అది బాగా పైకి వెళ్ళిపోతుంది నెక్, బోట్ నెక్లో. అందుకనేసి ఫ్రంట్కి పెడుతున్నానండి నేను వర్క్. అది 4 ఇంచులు పెట్టిన ఇలా రౌండ్ తీసుకుని కింద కూడా 4 ఇంచుల దగ్గర ఒక గీత పెట్టుకుని అటు ఒక 1 ఇంచు ఇటు ఒక 1 ఇంచు పెట్టుకున్న తర్వాత పైకి కూడా 1 ఇంచు పెట్టుకుని ఇలా లైన్ గీసుకోండి. మీకు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ షేప్ తీయడానికండి ఇది. ఇలా తీసుకుంటే బాగా వస్తుంది. తర్వాత ఇలా లైన్స్ కొట్టుకోండి.
పైకి 5 ఇంచీలు పెట్టుకుని ఇప్పుడు ఇలా షేప్ ఇచ్చుకోండి సంకలోకి, చంకాం రౌండ్కి. అంతేనండి. ఇక్కడ 1 ఇంచు ఉంది కదండి లైన్ కొట్టుకున్నాం, అక్కడి నుంచి పైకి పెట్టేసానండి. నేను గీతలో కొంచెం మిస్టేక్ కన్ఫ్యూజ్ అయ్యాను. కాకుండా కింద నుంచి ఇలా 1 ఇంచి కొలంసో లేదా గీత దగ్గరికి ఇలా పెట్టుకొని చేపించుకోండి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు నడుము సైడ్ కూడా 1/2 ఇంచు పెట్టుకుని ఇలా లైన్ కొట్టుకుని కటింగ్ చేసుకోవడమే. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి డైలీ పెడతానండి. ఇది స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి. అలా కట్ చేసుకోవడమే. ఇక్కడ కొంచెం కట్స్ ఇచ్చుకోండి, మీకు జాయింట్ చేసేటప్పుడు అర్థమవుతుంది, అందుకోసమని. ఇప్పుడు హ్యాండ్స్ అండి, ఇది డబుల్ ఫోల్డ్ వేసుకుని, ఒక లైనింగ్ సరిపోలేదండి, దీనికి బుట్ట హ్యాండ్ పెడతాను. చిన్న బుట్ట హ్యాండ్ వస్తుంది, కింద పైన కూడా చిన్న బార్డర్ వచ్చిందండి, స్టోన్స్ బార్డరు. అదేమో కింద పట్టీలో వేస్తాను. డబుల్ ఫోల్డ్ చేసుకొని అటు 3 ఇంచులు ఇటు 3 ఇంచుల దగ్గర ఒక గీత పెట్టుకొని, దాని దగ్గర సేమ్ మనం హ్యాండ్ ఎలాగైతే కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకొని, అది ఆ లైన్ కాడ నుంచి పెట్టుకుని ఇలాగ హ్యాండ్ మోడల్లో కట్ చేసుకోవడమేనండి. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఏమైనా కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. విడిగా కటింగ్ చేసి చూపిస్తానండి. హ్యాండ్ కటింగు ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట, కట్స్ పెడుతున్నాను అందుకనే. ఓకేనండి, ఒక హ్యాండ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఒరిజినల్ పీస్ ఇలా ఫోల్డింగ్ వేసుకొని, ఇది పర్పుల్ కలర్ అండి, మీకు స్క్రీన్లో కలర్ సరిగ్గా రావట్లేదు, బ్లాక్ లాగా వస్తుంది. సేమ్ లైనింగ్ కలరేనండి బ్లౌజ్ పీసు, కానీ కలర్ వేరియేషన్ కింద వస్తుంది. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇలా బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేసుకోవడమే ఒరిజినల్ పీస్. కొంచెం క్లాత్ ఇది బాగా జారిపోతుంది, సరిగ్గా చూసుకుని కటింగ్ చేసుకోండి. ఇక్కడ ఎడ్జెస్ కూడా సమానంగా కట్ చేసుకొని, ఇది ఫ్రంట్ బ్యాక్ అనేసి ఒకసారి మార్కింగ్ పెట్టుకోండి. తెలియదు కదా, 2 వైపులా ఒకలా ఉంది క్లాత్. ఫ్రంట్ పార్ట్ తర్వాత వర్క్ వచ్చిందండి నెక్ దగ్గర. ఇది బ్యాక్కి ఇచ్చారు కానీ నేను ఫ్రంట్కి వేస్తున్నాను. బ్యాక్ వేయడానికి బాగా పైకి వస్తుంది నెక్, బాగుంటుంది అనేసి ఫ్రంట్కి వేసుకున్నాను. ఇది ప్రిన్సెస్ కట్ అండి ఫ్రంట్. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవడమే. ఇప్పుడు సైడ్ పీసులు కూడా తిరగమరగా చూసుకుని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఫ్రంట్ పీసెస్ వేసుకొని ఇలా కటింగ్ చేసుకోండి. సరే ఎక్కడ సరిపోతుందో చూసుకుని, మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి డైలీ పెడతాను వీడియోస్. అంతేనండి. హ్యాండ్స్కి సరిపోదండి, నేను శారీలో క్లాత్ కొంచెం తీస్తాను. హ్యాండ్స్కే బుట్ట హ్యాండ్స్కి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది కదా,
ఒక హ్యాండ్కి వస్తుంది, ఇంకో హ్యాండ్కి నేను శారీలో తీస్తాను, అదేం చూపించ